ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక వైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకో వైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచం అంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక వైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకో వైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచం అంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.